ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. వెన్న కన్న మృదువైంది, వెన్నెల్లా చల్లనిది, ఊపిరిలా బతుకిచ్చేది, వెంట ఉండి నడిపించేది. కల్పవల్లి తెలుగు, తల్లి భాష తెలుగు. చెవి సోకిన తొలి పలుకు, తేనెలొలుకు చినుకు, కన్న తల్లి ఒడికునుకు, మనసుకు తొలి పిలుపు. కల్పవల్లి తెలుగు, తల్లి భాష తెలుగు. నుడికారం చెవులకు ఇంపు, నైగారం తెలుగు సొంపు. హృదయతంత్రుల నాదం, గుండె చప్పుళ్ల నినాదం తెలుగు అంటూ తెలుగు భాషను అనుభూతి చెంది ఓ అద్భుతమైన కవితను చెప్పారో కవి. అలాంటి వైవిధ్యమైన తెలుగుదనాన్ని మీ ముందుకు తెస్తోంది నేటి తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. దయతో కూడిన కత్తి, ఏ బాకు, బి ఖడ్గం, సి కరుణ, డి కృపాణం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం బాకు అయితే ఏ, ఖడ్గం అయితే బి, కరుణ అయితే సి, కృపాణం అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి, దయతో కూడిన కత్తి, ఏ బాకు, బి ఖడ్గం, సి కరుణ, డి కృపాణం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం బాకు అయితే ఏ, ఖడ్గం అయితే బి, కరుణ అయితే సి, కృపాణం అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. సన్నివేశం ఏదైనా, పాత్రలు ఏవైనా, చిత్రం ఎటువంటిదైనా తనదైన సొంత బాణిలో పాట రాయటం సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రత్యేకత. అవసరం కొద్దీ గ్రాంధిక పదప్రయోగాలే కాదు, వాడుక భాషకు పట్టం కట్టగల సమర్థులు ఆయన. వారి పాటల్లోని సుస్పష్టమైన భాషా శైలి మనల్ని ఆకట్టుకుంటుంది. ఆయన రాసిన సుస్వాగతం చిత్రంలోని ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో పాట ప్రేమలోని మరో పార్శ్వాన్ని చూపిస్తుంది. ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. దీపాన్ని చూపెడుతుందో, తాపాన బలి పెడుతుందో, అమృతమో హాలాహలము ఏమో ప్రేమ గుణం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా, గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా. ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ, ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ యువమ్మా. నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం. ఎదర ఉంది నడిరే అన్నది సంధ్యా సమయం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. సూర్యబింబమే అస్తమించనిది మేలుకోని కల కోసం, కళ్ళు మూసుకుని కలవరించెని కంటి పాప పాపం. ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా, రేగి చాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా. పొందేది ఏదేమైనా పోయేది తిరిగొచ్చేనా, కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం.
చిత్రంలో కథానాయకుడు తను అమితంగా ప్రేమించిన నాయికను వెతకటానికి వేరే నగరానికి వెళతాడు. ఆ సమయంలోనే అతని తండ్రి చనిపోతాడు. ఆ సన్నివేశాన్ని హృద్యమైన పాటగా మలిచారు సిరివెన్నెల. నాయకుడు ప్రేమ కోసం పడే తపనను చెప్తూ ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటల్లో ఉన్నది అగ్నిగుణమే అంటారు. అలానే ప్రేమ అనే పదాన ఉన్నది కూడా అగ్నికణమేనంటారు. దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో, అమృతమో హాలాహలమో ప్రేమ గుణం. ప్రేమించే హృదయం ఏ క్షణాన ఎలా మారుతుందో అని సందిగ్ధాన్ని వెలిబుచ్చుతారు కవి. నాయకుడిని ఇష్టపడని నాయిక హృదయం గురించి, గుండె బావిలో ఉన్న ఆశతడి ఆవిరవుతున్నా ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా అంటారు. నాయకుడి అన్వేషణ వర్ణిస్తూ ఈ ప్రపంచాన్ని మురిపించేలా మంత్రించే ప్రేమ, ఎలా నిన్ను కనిపెట్టాలి, ఆచూకీ ఇవ్వు అని ప్రేమనే అడుగుతారు సిరివెన్నెల. ఇంకా నీ జాడ తెలియని ప్రాణం గగన ప్రయాణం చేస్తుంది, ఎదర ఉంది నడిరేయన్నది సంధ్యా సమయం వంటి అరుదైన కవిత్వ పదబంధాలు ప్రయోగించారు. చివరి చరణంలో నాయకుడి శారీరక మానసిక స్థాయిని చెప్తూ, మేలుకోని కల కోసం సూర్యబింబమే అస్తమించనదే, కళ్ళు మూసుకొని కలవరించేనే కంటిపాప, ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయ్యింది, రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా, పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా, కంటిపాప కల అడిగిందని నిద్రించెను నయనం అని ప్రతీకాత్మకంగా నాయకుడి తండ్రి మరణాన్ని పాటలో సూచించారు కవి. ఈ పాటలో హారతికి చితిమంటకు పోలిక, ప్రేమ గుణాన్ని అమృతమో హాలాహలమో, గుండె బావిలో ఆశతడి ఆవిరి, ప్రాణం గగన ప్రయాణం చేయడం, సంధ్యా సమయం నడిరేయనడం, కళ్ళు మూసుకొని కలవరించే కనుపాప, మేలుకోని కల కోసం సూర్యబింబం అస్తమించడం, కంటిపాప కల కోసం నయనం నిద్రించడం వంటి కవిత్వ పదబంధాలు, నూతన అభివ్యక్తులు సందర్భోచితంగా మన భాషా గొప్పతనాన్ని తెలియచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో స్వభాష వెల్లివిరియాలి. అన్ని రంగాలలో మాతృభాషే రాజ్యమేలాలి. తెలుగు భాష అమలుకు ప్రజలు, ప్రభుత్వాలు ఎలాంటి కృషి చేయాలో ఓ తెలుగు ప్రముఖుని ద్వారా తెలుసుకుందాం. మీరు భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో తెలుగు అమలు ఎలా ఉందంటారు? అనేక శాఖల్లో ఈ తెలుగుని ఎలా అమలు జరుగుతుంది అనేది పరిశీలించినప్పుడు చాలా చోట్ల ఇది ఒక సమస్య కానట్లు, ముఖ్యంగా యథావిధిగా అన్ని చోట్ల కూడా ఇంగ్లీష్లోనే గడిచిపోతూ వస్తుంది. అంటే వచ్చేటటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు, సభలు, సమావేశాలు, సదస్సులు అన్నీ కూడా ఇంగ్లీష్లోనే జరుగుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మొట్టమొదటిసారిగా సాంస్కృతిక శాఖని భాషా సాంస్కృతిక శాఖగా రూపుదిద్ది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే విధానపరమైన రూపకల్పన జరగలేదు, కానీ తక్కిందంతా కూడా చేయడం జరిగింది. మీరు నల్గొండ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించినప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంపూర్ణంగా తెలుగు అమలుకై కృషి చేశారు. అందుకోసం మీరు చేపట్టిన చర్యలను వివరిస్తారా? జిల్లా స్థాయి అధికారిగా జిల్లాలో మనకి సర్వోన్నతమైనటువంటి అధికారాలు ఉన్నాయి. దీని ప్రకారము ప్రజల దగ్గరికి మనం పాలనని ఎలా తీసుకువెళ్ళవచ్చు, అంటే మనం చేస్తున్నటువంటి పరిపాలనాపరమైనటువంటి సమస్త చర్యలు ప్రజలకు అందుతున్నాయా లేదా, అందాలంటే ఏం చేయాలి? ప్రజలకి అర్థమైన భాషలోనే పాలన ఉండాలి. అంటే పాలితులకి అర్థమైన భాషలో పాలన రావడం అనేది చాలా ముఖ్యమైనటువంటి చర్య. దానికోసం అని చెప్పి యంత్రాంగం అందరినీ కూడా కూర్చోబెట్టి, ఆ యంత్రాంగం అందరితో కూడా మనం మాట్లాడింది ఏంటంటే, మనము పాలనా భాషగా తెలుగుని మనం తీసుకుపోయేటప్పుడు మీకు ఎదురయ్యే సమస్యలు ఏమిటి అంటే, సాంకేతికంగా కొన్ని సమస్యలు చెప్పారు. అంటే ఉదాహరణకి మనకి సాఫ్ట్వేర్ దొరకదని, దాని తాలూకు లిపి మన దగ్గర లేదని, దాని తాలూకు సాఫ్ట్వేర్ సప్లై చేయలేదని, తర్వాత కొంతమందికి మేము తెలుగు టైప్ చేయలేమని, ఇట్లాంటి కొన్ని సమస్యలు చెప్పారు. సాంకేతిక సమస్యలు కాకుండా మానసికమైన సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి నేను ఇంగ్లీష్ మాత్రమే రాయగలను, తెలుగులో రాయలేను అని చెప్పినటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ విని ప్రతిదానికి పరిష్కారం చెప్పడం జరిగింది. తెలుగులో రాసేటట్టయితే ఈ పరిపాలన మనది అనిపించుకోవడానికి మనకి వీలుంటుంది అని చెప్పి వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా పరస్పరం అభిప్రాయాలు విని ఆ రకంగా ఒక రకమైన ప్రజాస్వామిక వాతావరణంలో ఆ కార్యక్రమాన్ని ప్రజల మధ్యకి, పరిపాలనా అధికారుల మధ్యకి తీసుకువెళ్ళడం జరిగింది. దానివల్ల అది విజయవంతమైంది. అంటే మానసికంగా ఇది మనం తప్పకుండా చేయాలి, పాటించాలి అని యంత్రాంగం అనుకోవడం అనేది ప్రధానమైనటువంటి విషయం. జూనియర్ అసిస్టెంట్ మొదలు పెట్టుకుని చాలా ఉన్నతాధికారుల వరకు కూడా మొత్తం సహకరించడం వల్లనే 100% కూడా పాలనలో తెలుగుని అమలు చేయడం కుదిరింది.
ప్రజల భాషలో పాలన జరిగినప్పుడే ప్రభుత్వ పథకాల ఫలితాలు ప్రజలకు చేరుతాయి. నేడు 2 తెలుగు రాష్ట్రాలలో పాలన తెలుగులో జరగడానికి ఉన్న అవరోధాలు ఏంటి? వాటిని అధిగమించడానికి ఏం చేయాలంటారు? ఉదాహరణకి నిరుపేదలైనటువంటి కూలీలకు ఇచ్చేటటువంటి జీతభత్యాలు ఎన్ఆర్ఈజీఎస్ కింద కానీ, లేకపోతే వృద్ధులకి వికలాంగులకు ఇచ్చేటటువంటి పెన్షన్ల విషయంలో కానీ, దేంట్లో అయినా మనం తీసుకునే నిర్ణయం చివరి స్థాయి వ్యక్తికి కూడా అర్థం కావాలి. ప్రజలకి అందాలి అంటే దానికి సంబంధించినటువంటి జీవోలు, దానికి సంబంధించిన నిబంధనలు, దానికి సంబంధించినటువంటి చట్టాలు, దానికి సంబంధించినటువంటి విధానాలు అన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యే భాషలో ఉండాలి. ఇది మన 2 రాష్ట్రాల నేపథ్యంలో మనం చూసినట్టయితే చాలా దూరంగా ఉంటున్నాయి. తక్షణం మనం చేయవలసిన పని ఏంటంటే భాషా విధానాన్ని రూపొందించుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి, భాషాపరంగా ఉండాల్సిన పరిస్థితి ఏమిటి, ఆ ఉండాల్సిన పరిస్థితిని చేరుకోవటానికి కావాల్సినటువంటి కార్యాచరణ ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి అంశాలని మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని దీన్ని మనం చేయవలసినటువంటి అవసరం కనపడుతోంది. భాషాపరంగా ఉన్నటువంటి విషయాలని క్షుణ్ణంగా పరిశోధించి ప్రభుత్వానికి ఇవ్వవలసినటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ కూడా భాషలకు లేదు. అది చాలా ప్రధానమైన విషయం. పరిపాలనా రంగానికి సంబంధించినంత వరకు చట్టం, విధాన రూపకల్పన మొదలైన అంశాలు చేయాలి అంటే భాషా శాస్త్రవేత్తలు వాళ్ళ పరిశోధనలు, వాళ్ళకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి వివరాలను సేకరించడం, ఇవన్నీ కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. నేటి తరం చిన్నారులు మాతృభాషకు దూరమవుతున్నారు. వారిలో మాతృభాష పట్ల అభిమానాన్ని కలిగించడానికి ఇటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు ఏం చేయాలంటారు? ఎవరు మాతృభాషలో చదువుకుంటారో వాళ్ళు సహజంగా ఎదుగుతారు, సహజంగా ఆలోచిస్తారు, ధైర్యంగా ఉంటారు, సృజనాత్మకంగా ఉంటారు, అలాగే ప్రతిభావంతులుగా అవుతారు, ఆత్మవిశ్వాసం కలిగిన పౌరులుగా రూపొందుతారు. ఇవి మనోవిజ్ఞాన శాస్త్రాలు మాతృభాషలో విద్యను నేర్చుకుంటే వచ్చే ఉపయోగాల గురించి చెప్పిన అంశాలు. అయితే దురదృష్టం కొద్దీ మనకి ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంటు, ఇంగ్లీష్ నేర్చుకుంటేనే మనం పైకి వస్తాము, ఇంగ్లీష్ నేర్చుకుంటేనే ప్రపంచంలో పనికి వస్తాము అలాంటి ఆలోచన విధానం ఏర్పడింది. మామూలు తెలుగు మీడియంలో లేదా స్వభాషలో చదువుకునే పిల్లలకి ఇంగ్లీష్ రాదు అనేటటువంటి అభిప్రాయం ఏర్పడి అందువల్ల అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుందాము అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటము, ఇంగ్లీష్ నేర్చుకోవడం ఒకటి కాదు. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఆ మీడియంలో చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఉదాహరణకి మనము తమిళనాడు పెడితే తమిళం నేర్చుకోవాలంటే తమిళ మీడియంలో చదువుకోకలేదు. మీడియంలో చదువుకోవడం వేరు, భాష నేర్చుకోవడం వేరు. బహుశా ఎందుకో ఈ శాస్త్రీయమైనటువంటి విషయాన్ని గుర్తుపట్టక మనము ప్రోత్సహించకపోవడం వల్ల చిన్నారులు మాతృభాషకు సంబంధించినటువంటి విద్యా విధానానికి దూరం అవుతున్నారు. అందువల్లనే చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. దీన్ని పట్ల అటు విద్యారంగానికి సంబంధించినటువంటి మేధావులు, ప్రభుత్వాలు కూడా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. స్వభాషను విస్మరిస్తే మన సంస్కృతిని మనం కోల్పోయినట్లే. తక్షణం 2 రాష్ట్రాలు తెలుగు భాషాభివృద్ధికై ఎలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలలో చైతన్యం తేవాలంటారు? అనేక రకాలైన ఆవరణాల మధ్య మనిషి, మానవ జాతి నడుస్తుంది. అదే ఆలోచించినప్పుడు ప్రతి ప్రాంతం కూడా అక్కడ ఉన్నటువంటి భాషావర్ణం మధ్య కూడా బతుకుతూ ఉంటుంది. ఆ భాషావర్ణం లేకపోయేటట్టయితే మనం మన భాష నుంచి వేరైపోయిన తర్వాత మనం ఎవరమో తెలీదు, లేదా మనం ఏమిటో తెలీదు. మనం ఇవాళ అంతరించిపోతున్న పక్షి జాతుల గురించి మాట్లాడుతున్నాం, అంతరించిపోతున్న జంతు జాతుల గురించి మాట్లాడుతున్నాం, అంతరించిపోతున్నటువంటి భాషల గురించి మాట్లాడట్లా, అంతరించిపోతున్నటువంటి భాషా వ్యవహార్తల గురించి మాట్లాడట్లా. మనము ఈ ఆవరణాన్ని, భాషావరణాన్ని కాపాడుకుందాం, మన పదావరణాన్ని కాపాడుకుందాం. మనము మనంగా ప్రపంచానికి, దేశానికి విలువైన భాషా సంపదని, సాంస్కృతిక సంపదని అందించే వ్యక్తులుగా నిలబడదాం. ఈ రకమైనటువంటి స్వభాషని మనం అభివృద్ధి చేసుకునే క్రమంలో విస్మృతంగా ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి అకాడమీలని మనం మళ్ళా పునరుద్ధరించుకోవాలి. అకాడమీల విషయంలో ప్రభుత్వాలు వాగ్దానం చేసినాయి, మేము వస్తే అకాడమీలను పునరుద్ధరిస్తామని చెప్పి. అకాడమీలని మళ్ళా పునరుద్ధరించాలి. ముఖ్యంగా భాషకు కూడా అధికార భాషా సంఘం మాత్రమే కాకుండా తక్కిన అకాడమీలు కూడా చేదోడు వాదుడుగా
నిలబడేటటువంటి పరిస్థితి ఉండాలి. అక్షరాలలో హాస్యరసం, పదాలలో పదునైన చమత్కారం నింపుకున్న భాష మన తెలుగు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే భాషా చమక్కులు ఇప్పుడు మీకోసం. ఈ వారం అత్యాధునిక సమాజంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ధరల పెరుగుదల గురించి ఒక చమత్కార పద్యాన్ని చెప్పుకుందాం. ధరల ఆకాశమునంటెను సరకులు పాతాళమందు చక్కగదాగెన్, ధరకింక భగీరథుడో నరుడో దిగిరావలెగదా న్యాయము చేయన్. ధరల ఆకాశానికంటే సరుకులు పాతాళంలో దాక్కున్నాయి. వ్యాపారస్తుల్లో కొందరి ప్రవృత్తి ఎంత దారుణంగా ఉంటుందంటే, ధరలు పెరిగినప్పుడే సరుకు దాచేస్తారు. ఎందుకంటే ఓ వారం రోజులు దాచేస్తే ఇంకా బాగా బాగా కావాలని అడుగుతారు, అప్పుడు అమ్మేయచ్చు బాగా ఎక్కువ పెంచేసి. మనుస్మృతిలో చెప్పిన వ్యాపార ధర్మం ఏమిటంటే, కరువు వచ్చినప్పుడే తన దగ్గర దాచిన సరుకులు బయటికి తీయమన్నారు. అది వ్యాపారస్తుల లక్షణం, అది ధర్మం. గాంధీ గారి ఆత్మకథలో చిత్రమైన విషయం రాస్తారు. వాళ్ళ బంధువుల్లోనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాట. ఆయన ఎప్పుడూ వ్యాపారం చేసుకునేవాట, ఎప్పుడూ బ్రహ్మజ్ఞానంలో బ్రహ్మచింతనలోనే ఉండేవాట. ఈ వ్యాపారం వల్ల బ్రహ్మచింతనకు కానీ, బ్రహ్మచింతన వల్ల వ్యాపారానికి కానీ ఆటంకం కలగలేదు. చాలా ధర్మంగా వ్యాపారం చేశాడు. అంటే ధరలేమో ఆకాశానికి అంటుకుంటున్నాయి, సరుకులు పాతాళంలో దాక్కుంటున్నాయి. మరి కింది నుంచి వీటిని బయటకు తీసేవాడవాడు, పైనుంచి దాన్ని కిందికి దింపేవాడవాడు. అందుకే చమత్కారంగా పద్యంలో నేను ధరకింక భగీరథుడో నరుడో దిగిరావలేగద న్యాయము చేయన్. ఆకాశగంగని కిందికి దింపడానికి భగీరథుడు వచ్చినట్టుగా ఈ ఆకాశంలో ఉన్న ధరలను కూడా ఎవరో భగీరథుడు వచ్చి కిందికి దింపాలని ఆయన. అలాగే పాతాళంలో ఉన్న గంగని అర్జునుడు పైకి లాగినట్టుగా భీష్ముల వారి కోసం ఈ సరుకులు లోపల పాతాళంలో ఉన్న సరుకులను బయటికి లాగడానికి కూడా ఓ అర్జునుడు రావాలి. ఆయన ఆ భగీరథుడు అర్జునుడు రావాలి. మనం ఎప్పుడూ మన దేశంలో ఒక వెనుకబాటుతనానికి ప్రధాన కారణం అండి, ఎవరో అవతరిస్తారని, ఎవరో దిగొస్తారని, మన కష్టాలు తీరుస్తారని ఎదురు చూస్తాం తప్ప వాటి కోసం మనం చేయవలసిన ప్రయత్నం మనం చేయం. దేశమంతా బాగుండాలని ప్రార్థన చేస్తాం తప్ప దానికోసం మనం చేసేటువంటి ప్రయత్నం మనం చేయం. అందుకే ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్నా అన్నారు. ఇది మనిషి నుంచి రావాలి. అర్జునుడు భగీరథుడు మన కోసం ఎక్కడికి దిగిరావు. మనమే అర్జునుడు కావాలి, మనమే భగీరథుడు కావాలి. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, కన్నినిచ్చిన వాణ్ణి కడదాకా మరవద్దన్నారు. మన సంస్కృతిలో మన తండ్రికి ఎంత ప్రాధాన్యం ఉందో భార్య తండ్రికి కూడా అంతే ప్రాధాన్యం. మన తల్లికి ఎంత ప్రాధాన్యం ఉందో భార్య తల్లికి కూడా అంతే ప్రాధాన్యం. అందుకని అది ఎలా చూడాలో చెబుతూ ఒక మాట, కన్నెనిచ్చిన వాడిని, అమ్మాయినిచ్చి మనకి పెళ్లి చేసిన వాడిని, కన్నిచ్చిన వాడిని, కంటికి ఏదైనా దెబ్బ తగిలితే మళ్ళీ శస్త్రచికిత్స చేసి మనకు చూపించినటువంటి వైద్యుడిని జీవితాంతం మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రపంచాన్ని చూసే అవకాశం మళ్ళీ కలిగించింది ఆ మహానుభావుడే. అలాగే ప్రపంచం యొక్క అనుభవాలన్నీ పొంది తద్వారా భక్తి జ్ఞాన వైరాగ్యాలు పొంది సంసారం ద్వారానే మోక్షం పొందే అవకాశం ఇచ్చింది కూడా ఆ మావగారు. అందుకే కన్యాదాన ఫలం సామాన్యం కాదన్నారు. ఎంతమంది కుమారులు ఉన్నా సరే కుమార్తె లేకపోతే ఎవరి కుమార్తెనైనా మీరు పీటల మీద కూర్చుని కన్యాదానం చేయమన్నారు. లేకపోతే ఆ జీవితం దండగ మళ్ళీ జన్మెత్తాల్సిందే. ఏదో కొడుకు ఉండడమే గొప్ప, అపుత్రస్య గతిర్నాస్తి అని మాట్లాడతారు. కానీ శాస్త్రంలో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, కొడుకులు ఉన్నవాళ్ళు కూతుర్ని కనవలసిందే, కూతురు లేకపోతే ఎవరి పిల్లకైనా మనం కన్యాదానం చేయవలసింది. ఊరికి ఏదో పీటల మీద కూర్చుంటే సరిపోవాలి, ఆ ఖర్చు పెట్టుకోవాలి. ఆ పెళ్లిలో ప్రధానమైన ఖర్చు కన్యాదాతే భరించాలి. ఆ తర్వాత కూడా ఆ అమ్మాయికి పండగలు పబ్బాలు ఈ కన్యాదాతే చెయ్యాలి. అలాగే ఈ వారం ఒక మంచి శలోక్తి. గణపతి నవలలో గణపతి అంటాడు, గణపతి పాత్రధారి గణపతి చిలకమర్తి వారు అనిపిస్తారు. ఎవరు తిన్నా ఒకటేనమ్మా, ఎవరికి వచ్చిన రోగాలు ఒకటేనమ్మా, ఎవరు తిన్న పళ్ళైనా ఒకటేనమ్మా. అగ్రహారీకులు అంటు మామిడి పళ్ళు తింటారు, అణగారిపోయిన వాళ్ళు జీడి మామిడి పళ్ళు తింటారు. పెద్ద జమీందారులు బంగాళాదుంపలు వేయించుకుంటారు, పేదవాళ్ళు చిలకడ దుంపలు కాల్చుకుని తింటారు. శ్రీమంతులు సిగరెట్లు కాలుస్తారు, బీదవాళ్ళు బీడీలు కాలుస్తారన్నారు. చిత్రం చూడండి, జబ్బులు ఒకటే. నువ్వు సిగరెట్ కాల్చినా బీడీ కాల్చినా జబ్బు ఒకటే, ఊపిరితిత్తులు ఆరిపోవడం, క్యాన్సర్ ఖాయం. బంగాళదుంపలు తిన్నా, చిలకడ దుంపలు తిన్నా కొవ్వు పెరగడం, లేదా దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉంటే అది కలగడం, పైగా నిలవ ఉండడం, అన్నీ మామూలే. అంచేత ఏదైనా ఫలితాలు ఒకటే, అనుభూతి ఒకటే, పదార్థ రూపాల్లో తేడా. ఎవరైనా పళ్ళు ఏవి తిన్నా సమస్య ఒకటే. పేదవాళ్ళం కదా అనుకోకండి, ఐశ్వర్యం ఉందని అనుకోకండి. ఐశ్వర్యవంతులైనా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించడం మానకండి అని చెప్పడం కోసం గణపతి నవల్లో చిలకమర్తి వారు ఈ చలోక్తిని చెప్పారు. తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. దయతో కూడిన కత్తి ఏ బాకు
బి ఖడ్గం, సి కరుణ, డి కృపాణం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం బాకు అయితే ఏ, ఖడ్గం అయితే బి, కరుణ అయితే సి, కృపాణం అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. దయతో కూడిన కత్తి. ఏ బాకు, బి ఖడ్గం, సి కరుణ, డి కృపాణం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం బాకు అయితే ఏ, ఖడ్గం అయితే బి, కరుణ అయితే సి, కృపాణం అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రశ్నకు సమాధానం కోలాహలంలో కోల, హలం అనే 2 ఆయుధాలున్నాయి. కోలాహలం అంటే సందడి అని అర్థం. కనుక ఈ ప్రశ్నకు సమాధానం బి. గత వారం ప్రశ్నకు ప్రేక్షకుల నుంచి అందిన SMSలలో డ్రా ద్వారా ఎంపికైన విజేత MVS కిరణ్ ప్రసాద్, జీడిమెట్ల, హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం. తెలుగు ప్రచారోద్యమంలో భాగంగా విశిష్టమైన ప్రయోగాలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారికి తెలుగు వెలుగే గొప్ప వేదిక. ఆలస్యమెందుకు? వెంటనే మీ వివరాలు తెలియచేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9394489229, 9394489263. ఫోన్ నంబర్లు మరోసారి 9394489229, 9394489263. వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. తెలుగు భాషా సొబగుల తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.